హాయ్ అండి. నా పేరు డాక్టర్ లీలాకృష్ణ. కన్సల్టెంట్ గ్యాస్ట్రో అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, కామినేని హాస్పిటల్, విజయవాడ. ఈరోజు ఇర్రిటబుల్ బౌల్ సిండ్రోమ్, మెడికల్ టెర్మినాలజీలో ఇర్రిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారు. దాని గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఇర్రిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే మోషను తిన్న తర్వాత మాటికి వెళ్ళటం అన్నమాట. అన్నం తిన్న వెంటనే కడుపులో నొప్పి రావడం, రోజులో 4-5 సార్లు విరేచనాలకు వెళ్ళాల్సి రావడం, ఈ ప్రాబ్లం ఉంటుంది. దీన్ని మెడికల్ టెర్మినాలజీలో ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారు. చాలామందికి ఏంటంటే ఇలా 4-5 సార్లు మోషన్ వెళ్ళంగానే నీరసంగా అనిపిస్తుంది, పని చేయలేనట్టుగా ఉంటుంది, తిన్న ఆహారం ఒంటికి పట్టదనమాట. సో వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ, ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు కానీ, కాలేజీకి వెళ్ళేవాళ్ళు కానీ, స్కూల్కి వెళ్ళేవాళ్ళు కానీ, టీచర్లు కానీ, ప్రతి వాళ్ళకి వాళ్ళ వర్క్ లైఫ్లో ఇలాంటి సమస్య ఉండటం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. పని చేస్తూ ఉంటారు, సడన్గా మోషన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఆ టైంలో వెళ్ళాల్సి వస్తే డిస్కంఫర్ట్ అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో దీనికి కారణాలు ఏంటి, ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంటుంది, ఇలాంటి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి? కారణాలు మెయిన్గా ఏంటంటే, కండరాలు మామూలుగా మన ఆహారం తీసుకున్న తర్వాత జీర్ణం అయిన తర్వాత ఆ ఆహారం విరేచన రూపంలో మారి కిందకి వెళ్ళడానికి మనకి 24 గంటలు టైం పడుతూ ఉంటుంది. ఈ కండరాలు మూవ్ అవ్వటం అనేది ఎలా ఉంటుందంటే, ఎర్త్వర్మ్ మూవ్మెంట్ లాగా, అంటే వానపాము కదులుతూ ఉంటే ఎలా ఉంటుంది అట్లా మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట పేగులు. అలా మూవ్ అయ్యి జీర్ణమైన ఆహారం విరోచన రూపంలో కిందకి వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ కండరాల కంట్రాక్షను సంకోచించడం, అంటే కంట్రాక్షన్ ఎక్కువ అవటం అనేది ఎక్కువగా ఉంటుందో, బలంగా ఉండటం వల్ల ఆహారం జీర్ణం అవ్వకుండానే త్వరగా మోషన్ రూపంలో బయటకు వెళ్ళిపోతుంది అన్నమాట. ఆహారం తీసుకుంటారు, ఈ కంట్రాక్షన్ ఎక్కువ అవుతుంది, మోషన్ అయిపోతూ ఉంటుంది. అట్లా రోజులో 4-5 సార్లు జరుగుతూ ఉంటుందన్నమాట. కొన్నిసార్లు ఏంటంటే జీర్ణ వ్యవస్థలో ఉన్న నరాల్లో అసాధారణంగా అబ్నార్మాలిటీస్ ఉండటం వల్ల ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. జీర్ణ వ్యవస్థ నరాల్లో అబ్నార్మాలిటీస్ వల్ల ఇది జరిగే అవకాశం ఉంది. కొన్నిసార్లు మనకి ఆహారం జీర్ణం అవ్వడానికి పేగుల్లో మంచి బ్యాక్టీరియా ఉంటుంది, వాటి వల్ల జీర్ణ వ్యవస్థకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ మైక్రోబియల్ ఫ్లోరా అనేది చేంజ్ అవుతుందో దానివల్ల కూడా ఈ లక్షణాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. కొన్నిసార్లు మనం బయట ఫుడ్ తీసుకుంటాము, ఫుడ్ లేదా వాటర్ అది తాగుతాము, లూజ్ మోషన్స్ అవుతాయి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల డయేరియా వస్తుందన్నమాట. లాస్ట్ వచ్చేది మోస్ట్ ఇంపార్టెంట్, యాంగ్జైటీ, టెన్షన్. ప్రతి చిన్నదానికి ఎక్కువ యాంగ్జైటీ వచ్చేస్తుంటుంది, టెన్షన్ పడిపోతూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే తినంగానే మోషన్ అయిపోతూ ఉంటుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. చాలా వరకు ఇది ఎక్కువ ఇబ్బంది పెడతా ఉంటుంది అన్నమాట. ఆఫీసుల్లో కానీ, కాలేజీల్లో కానీ, స్టూడెంట్స్లో కానీ ఎప్పుడైతే వర్క్ స్ట్రెస్, యాంగ్జైటీ ఉంటుందో ఈ ప్రాబ్లం ఇంకా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో లక్షణాలు ఏంటి? పొత్తి కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది, ఆహారం తీసుకోగానే వెంటనే మోషన్కి వెళ్ళాలనిపించడం, వెళితే రాకపోవడం, కొన్నిసార్లు ఏమో మోషన్ వస్తూ ఉంటుంది, జిగురు పట్టడం, బంక అంటాం కదా, జిగురు పట్టడం జరుగుతూ ఉంటుంది, కడుపు ఉబ్బరం, బ్లోటింగ్ ఉంటుంది అనమాట, ఉబ్బరంగా అనిపిస్తూ ఉంటుంది తినంగానే. ఇంకోటి ఏంటంటే డయేరియా, లూజ్ మోషన్స్ లాగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ లక్షణం ఎక్కువగా గ్యాస్ పోవడం కింద నుంచి, ఇవన్నీ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్లో సాధారణంగా కనపడుతూ ఉంటుంది. వీటన్నిటిలో ఎక్కువగా కనపడేది ఏంటంటే తిన్న వెంటనే ఆహారం తీసుకోగానే కడుపులో నొప్పి రావడం, మోషన్ వెళ్ళటం, ఎక్కువసార్లు వెళ్ళటం, ఇది జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ లక్షణాలు కనపడినప్పుడు ఏంటంటే డాక్టర్ గారిని కన్సల్ట్ చేయండి. సాధారణంగా టెస్టులు అయితే అడ్వైజ్ చేస్తూ ఉంటారు. వీటిల్లో చాలా వరకు టెస్టులు అనేది నార్మల్గా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇదేం డిసీజ్ కాదు, కంట్రోల్లో ప్రాబ్లమ్స్ కానీ, జీర్ణ వ్యవస్థ నరాల్లో ప్రాబ్లమ్స్ వల్ల జరుగుతూ ఉంటుందన్నమాట. సో అల్ట్రాసౌండ్ స్కాన్ అడ్వైజ్ చేస్తాం, ఏదన్నా మాసెస్ కానీ, గడ్డలు కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయని చెప్పి. సో ఇది చాలా వరకు నార్మల్గా ఉంటుంది. దీని తర్వాత స్టూల్ ఎగ్జామినేషన్ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు లూజ్ మోషన్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల లేదా ఏదైనా పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఇట్లా అయ్యే అవకాశం ఉందన్నమాట. అలాంటిది ఏమైనా ఉంటే ఆ మందులు వాడితే తగ్గిపోతుంది. సో ఆ ఎగ్జామినేషన్ చేయించుకొని అది నార్మల్ ఉంటే కనుక ఆ మందులు అలాంటి మందులు అవసరం ఉండదు అనమాట. రిపీటెడ్గా సంవత్సరంలో 5-6 సార్లు ఇట్లా జరుగుతూ ఉందనుకోండి, లేదా ప్రతి నెల ఇట్లాగే అవుతూ ఉందనుకోండి, అప్పుడు కొలనోస్కోపీ అని చెప్పి పెద్ద పేగు పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఈ కొలనోస్కోపీ చేస్తే ఏంటంటే డిసీజ్ ఏమన్నా ఉందా, అంతా నార్మల్గానే ఉందా, గడ్డలు లాంటివి ఏమన్నా ఉన్నాయా, ఇంకేదన్నా మ్యూకోజా థిక్నింగ్ అంటారనమాట, అలాంటివి ఏమైనా ఉన్నాయా, అదర్ డిసీజ్ సంబంధించి అనేది, టీబీ లాంటిది ఏమన్నా ఉందా, ఇట్లాంటి లక్షణాలు ఉన్నాయా ఉంటే కనుక అది కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. సో ఈ చాలా వరకు మందులతో దీన్ని నయం చేయొచ్చు. నయం చేయడం అంటే ఇది కంప్లీట్గా
ఒక వారం రోజులు వాడితే లేకపోతే 10 రోజులు వాడితే తగ్గిపోవడం అని ఉండదు. ఎందుకంటే ఇందులోటి జబ్బు లాంటిది ఏమీ ఉండదు. కండరాల్లో కంట్రాక్షన్స్ ఎక్కువ ఉండటం గానీ, నరాల లో తేడా ఉండటం వల్ల గానీ, టెన్షన్, యాంగ్జైటీ ఉన్న వల్ల ఇట్లా జరుగుతుంది కాబట్టి, వాటికి సంబంధించిన మందులు వాడినప్పుడు ఓ 15 రోజులు అట్లా వాడంగానే వాళ్ళు తగ్గిపోతుంది. ఒక నెల రోజులు బానే ఉంటారు. మళ్ళీ నెల అవ్వంగానే మళ్ళీ తిరగబెట్టుద్దనమాట. సో అటువంటప్పుడు ఏం చేయాలి? ఎలా దీన్ని తగ్గించుకోవాలి? రాకుండా ఎట్లా చూసుకోవాలనేది ఇంపార్టెంట్. మెయిన్ ఫ్యాటీ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇలాంటివి అవాయిడ్ చేయాలి. అట్లాగే నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోకూడదు. దాంతోపాటు మన ఆహారంలో ఫైబర్ ఫుడ్ ఎక్కువగా ఉండేట్టుగా చూసుకోవాలి. ఆల్కహాలు, స్మోకింగు అవాయిడ్ చేయాలి. అట్లాగే కూల్ డ్రింక్స్, గ్యాస్ ఉండే కూల్ డ్రింక్స్ తీసుకోకూడదు అనమాట. వీటితో పాటు మన ఫుడ్లో కాలీఫ్లవరు, క్యాబేజీ ఇట్లాంటివి తీసుకోకూడదు అనమాట. కాలీఫ్లవరు, క్యాబేజీ. అట్లాగే మిల్క్ ప్రొడక్ట్స్, చీజు, పన్నీరు ఇలాంటివి అవాయిడ్ చేయడం బెటర్ అనమాట. కొంతమందిలో ఇవి పడదు. అలాగే ఆహారంలో మనకి ఏ ఆహారం తీసుకుంటే మనకు పడట్లేదు, ఏ ఆహారం తీసుకుంటే మోషన్ ఎక్కువ వెళ్ళిపోతుందని గమనించుకొని రాసి పెట్టుకోవాలన్నమాట. కొంతమందికి గోంగూర అంటే పడదు, కొంతమందికి వంకాయ అంటే పడదు, కొంతమందికి బంగాళదుంప పడదు. ఇట్లా ఎవరికి ఏ ఆహారం పడదో అది రాసి పెట్టుకొని దాన్ని మన ఆహారంలో లేకుండా చూసుకోవాలన్నమాట. దాంతోపాటు కొంచెం రెగ్యులర్ ఎక్సర్సైజ్, వాకింగ్ అట్లాంటివి ఉండేట్టు చూసుకుంటే చాలా వరకు ఇది ఎక్కువ కాకుండా మనం కాపాడుకోవచ్చు అనమాట. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే ఇట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు కొంత కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ ఎప్పుడైనా ఇది రిపీటెడ్గా ఇట్లా మోషన్స్ అవుతున్నాయి అనుకుంటే పెద్ద పేగు పరీక్ష, కొలనోస్కోపీ అనేది చేయించుకోవాలి. ఇది చేయించుకుంటే అదర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కనుక మనకు తెలుస్తుంది అనమాట. సో ఇలా ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే చాలా వరకు దీన్ని నివారించుకోవచ్చు. థ్యాంక్ యూ.